ఉత్తరాంధ్రలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సామాజిక దృక్పథంతో పలు పుస్తకాలు రాసిన తెన్నేటి పద్మావతి చిరస్మరణీయురాలని పలువురు ప్రముఖులు కొనియాడారు. పద్మావతి సంస్మరణ దినోత్సవం సందర్భంగా విశాఖ పౌర గ్రంథాలయంలో 1994లో ఆమె రచించిన మద్యపాన వ్యసనం విముక్తి అనే పుస్తకాన్ని పునః విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జయరాజ్, హైకోర్టు న్యాయవాది బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పద్మావతి BHPV కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తూనే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 20,000 ఉచిత కంటి ఆపరేషన్లు చేయడంలో పద్మావతి ముఖ్య భూమిక పోషించారని వెల్లడించారు. ఈ రోజు నా భార్య తెన్నేటి పద్మావతి ఆమె సంస్మరణ దినోత్సవాన్ని ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఆమె తెన్నేటి పద్మావతి గారు ఇప్పటికి 30 సంవత్సరాల పూర్వం ఈ పుస్తకాన్ని రాశారు. మద్యపాన వ్యసనము విముక్తి అనేటటువంటి పుస్తకం 1994లో రాశారు. ఈ పుస్తకం తాలూకు కాపీలు అప్పుడే అయిపోయినాయి. ఆమెని రివైజ్ చేయమంటే తనకి తీరిక లేక చేయలేదు. కనీసం ఆమె సంస్మరణ సందర్భంగా ఆమెకు గుర్తుగా ఈ పుస్తకాన్ని మళ్ళీ పబ్లిష్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇది చాలా సైంటిఫిక్గా కూడా ఉంటుంది. సోషల్, సైంటిఫిక్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కవర్ చేసినటువంటి పుస్తకం. ఇలాంటిది బహుశా ఇలాంటిది వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి తప్పకుండా చదవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే సందర్భంలో పద్మావతి గారు అనే ఆమె మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ. ఆమె BHPVలో HR డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాలు పనిచేసి 30 సంవత్సరాల తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఆమె అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేశారు. వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషను, ఎస్టేట్ అడ్మినిస్ట్రేషను, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేసి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా తెన్నేటి పద్మావతి గారు అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవారు. కన్జ్యూమర్ కౌన్సిల్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవాళ్ళు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. అధ్యక్షురాలుగా ఉండి ఆమె ట్రైనింగ్ కూడా తీసుకొని ఆపరేషన్లు చేసేటప్పుడు సహాయం చేసేది. ఈ విధంగా ఈ విశాఖపట్నము, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1000కి పైగా క్యాంపులు నిర్వహించడం జరిగిందండి. 1000 పైగా క్యాంపులు నిర్వహించడంలో ఆమె ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. అందులో 25,000 కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడంలో ఆమె ప్రధానమైనటువంటి పాత్ర వహించిందండి. ఇది చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము. ఆమె బయోగ్రఫీ ప్రజలకు తెలియనేటటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. బి వెంకటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్, మేనేజర్గా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. పద్మావతి గారు 1983-84 సమయంలో ఎన్టీ రామారావు గారు శీలానగర్ వచ్చినప్పుడు, వరద బాధితులకి శీలానగర్ వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఎంతో సేవ చేశారు.